రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, మృత్యుంజయుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మీకే వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఉదయం నుంచి ఈ రాత్రికాలం వరకు కాచి దాసి కాపాడినందుకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన కుమారులను దీవించండి, ముట్టండి, స్వస్థపరచండి. పరిశుద్ధాత్మ తండ్రి, దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలను మీరు రక్షించండి. మా భారతదేశం నుంచి ప్రతి తెరుపు వేరే దేశాలకు వెళ్ళిన మా ప్రియ సహోదరులు అందరినీ కూడా కాచి కాపాడండి దేవా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీకు వందనాలు తండ్రి. అగ్ని ద్వారాల వంటి కొండలు గలవాడ, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. సంఘాలు లేని సేవకులను పోషించండి తండ్రి. యవనస్తులను కాపాడండి, వారికి మారు మనసు రక్షణ దయచేయండి. నమ్మదగిన దేవుడవు పరిశుద్ధాత్మ తండ్రి, నిన్ను నమ్ముకుని ప్రార్థించే ప్రతి ఒక్కరికి మీ కార్యాలు జరిపించండి ప్రభువా. ఈ రోజు నుంచి అంతయు ఉదయం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడిన మా ప్రభువా, నీకు వేల స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే పనుల నిమిత్తం ప్రయాణాల్లో ఉన్నారో వారందరినీ కూడా సక్రమంగా గమ్యానికి చేర్చండి ప్రభువా. ఆరోగ్య పరిస్థితులు బాగాలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారందరూ కూడా మీరే సహాయం చేయండి, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆర్థిక బాధలు, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారందరూ కూడా మంచి మేలు చేయండి ప్రభు. వారందరూ కూడా అప్పుల బాధ నుంచి విముక్తి కలిగేలాగా సహాయం చేయండి నాయన. ఈ కాలేజీ చదువుతున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మంచిగా ఉత్తీర్ణులై వారి భవిష్యత్తుకు బాట వేసుకునేలాగా సహాయం చేయండి ప్రభు. వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మంచిగా రిజల్ట్స్ వచ్చి వారందరూ కూడా మంచి జాబులు చేసేలాగా వారికి సహాయం చేయండి ప్రభువా. హాస్పిటల్ సిబ్బంది వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. పారిశుద్ధ కార్మికులను జ్ఞాపకం చేసుకోండి నాయన. పోలీస్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మున్సిపాలిటీ సిబ్బందిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇలా అనేక రకాల వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రాత్రి కాలంలో ఎవరైతే వారి పనులు విధులు నిర్వహిస్తున్న వారందరికీ కూడా మీరే సహాయంగా ఉండండి ప్రభా. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అందరినీ కాచి కాపాడినందుకు మీకు వేల స్థుతులు తండ్రి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య, ఎంతోమంది బిడ్డలు అప్పుల బాధలు ఉన్నాయి తండ్రి, వారందరూ కూడా విముక్తినివ్వండి. సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. అనాథ బిడ్డలను, తల్లిదండ్రులు లేని వారిని మీరే కాచి కాపాడండి ప్రభా. వారందరూ కూడా సరైన లేడనివ్వండి ప్రభా. వారు మంచిగా జీవించేలాగా సహాయం చేయండి నాయన. అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రయాలను కట్టించేలాగా సహాయం చేయండి ప్రభా. నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు నాయన. ఈరోజు ఎంతోమంది ఇంటర్వ్యూలకు హాజరై ఉంటారు ప్రభా. వారందరూ కూడా మీరే జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. వారి కుటుంబాలకు వారు బాసడగా నిలిచేలాగా సహాయం చేయండి నాయన. భార్యాభర్తలు వేరు చోట పనులు చేసుకుని జీవిస్తున్నారు, వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారికి మంచి జ్ఞానాన్ని తెలియనివ్వండి ప్రభా. ఎంతోమంది కుటుంబ కలహాలతో కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు నాయన. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు భూ వివాదాలలో ఎంతోమంది తిరుగుతున్నారు నాయన. వారందరినీ కూడా నెమ్మదిని కలిగేయండి ప్రభా. వారందరూ కూడా కలిసి ఉండేలాగా సాయం చేయండి నాయన. చిన్నపిల్లల్ని మీ ఆధీనంలో ఉంచుకున్నాను. వారికి అనారోగ్య పరిస్థితులు ఏమైనా వస్తే వాటిని రాకుండా చేయండి ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని సిగురింప చేయండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభా. ఎన్నో రోగాలతో బెడ్ మీద ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కిడ్నీ వ్యాధులు, షుగర్ వ్యాధులు, HIV, ఎయిడ్స్, నరాల బలహీనత, క్యాన్సర్, గుండె జబ్బులు
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వ్యాధులు ఉన్నాయన వాటన్నిటిని కూడా మీరే తీసివేయండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. నూతన వ్యాపారాలు ఎవరైతే ఈరోజు చేయాలనుకున్నారో వారందరూ కూడా మీరు సాయం చేయండి ప్రభా. వారు చేసే పనుల్లో ప్రయత్నాలు మీరు తోడుగుండండి. వారికి మంచి సలహాలు సూచనలు ఇవ్వండి ప్రభా. వారి కుటుంబాలను పోషించుకునేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నాయనా. ఎంతోమంది బిడ్డలు ఏ ఆదరణ లేక ఇబ్బంది పడుతున్నారు నాయన. వారందరూ కూడా ఆదరణ దయచేయండి ప్రభా. ఎన్నో గ్రామాలకు నీ సువార్త అందట్లేదు నాయన. ఆ మారుమూల ప్రాంతాలను సేవకులను పంపించి వారందరూ కూడా సువార్త అందేలాగా సాయం చేయండి ప్రభా. యేసయ్యా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారందరూ కూడా మారు మనసు పొంది వారి చుట్టూ మీరు అగ్నికంచం వేసి వారందరినీ కూడా కాచి కాపాడాలని కోరుకుంటున్నా ప్రభా. ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా వారందరూ కూడా నీ తట్టు తిరిగేలాగా చేయండి ప్రభా. డ్రైవింగ్ చేసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నాయనా. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళి ఎంతో మంది సతమవుతున్నారు నైనా. మంచి ఉద్యోగాలు దొరక్క అక్కడ చేసే పని బాగా కష్టకరంగా మారి వారందరూ కూడా బాధపడుతున్నారు ప్రభా. వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకుని నైనా. వారికి మంచి ఆలోచన ఇవ్వండి, మంచి శక్తిని ఇవ్వండి, మంచి బలాన్ని ఇవ్వండి ప్రభా. మీరు ఈ రాత్రికాలం సమయంలో వారందరూ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు వారందరికీ వారి వారి బాధలను మీరు విముక్తి కలుగజేయండి ప్రభా. చాలా మంది బిడ్డలు కొన్ని విషయాలు కుటుంబాలను చెప్పుకోలేక పెద్దలకు ఎవరికి చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారు తండ్రి. వారి కుటుంబ కలహాలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు నాయన. వాటన్ని కూడా మీరే తీసివేయండి ప్రభువా. వారందరూ కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండేలాగా చేయండి నాయన. మతిస్థిమిత్వం లేక రోడ్ల మీద ఎంతో మంది ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా మీరు ముట్టండి ప్రభువా. వారికి మంచి శక్తిని బలాన్ని ఇవ్వండి. వారందరూ కూడా మంచి గృహాలకు చేరేలాగున చాలా మంది కుటుంబీకులు తల్లిదండ్రులు రోడ్ల మీద విడిచిపెడుతున్నారు ప్రభా. వారందరూ కూడా తల్లిదండ్రులు అంటే ఏంటో తెలుసుకునేలాగా చేయండి ప్రభా. ఇప్పటివరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఆమేన్, ఆమేన్.